కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతుల ఆశలు నీరుగార్చేలా ఉన్నాయని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 8 ఇంక్లైన్ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్ స్వామినాథ్ సిఫార్సులను తుంగలోకి కేంద్ర ప్రభుత్వం తొక్కిందని అన్నారు. గతంతో పోలిస్తే క్వింటాలకు కేవలం 72 రూపాయలు మాత్రమే పెంచిందని, అలాగే మొక్కజొన్నకు కేవలం 10 రూపాయలు పెంచడం దారుణమని అన్నారు. ఈరోజు నిన్నటి రోజున రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు ఐకేపీ సెంటర్లకి సంబంధించి తిరుగుతూ గౌరవ మాజీ శాసనసభ్యులు ఈరోజు భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఆ రోజు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఈరోజు రుణమాఫీ చేయకుండా ఈరోజు రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన ఐకేపీ సెంటర్లో గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు తిరగడం శోచనీయం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించింది. ఈరోజు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్న గారి నాయకత్వంలో పెద్దపల్లి జిల్లాలో 40,000 మెట్రిక్ టన్నుల్లో ఇప్పటికీ 20,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి ఈరోజు సన్న వడ్లకి 500 బోనస్ ఇచ్చిన చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25,35,619 మంది రైతులకి 20,000 కోట్లు రుణమాఫీ, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినాం అయ్యా మాజీ ఎమ్మెల్యే కోర్కండ్ చందర్ గారు. ఈ విషయం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈరోజు అల్లూరు గ్రామానికి సంబంధించి అల్లూరు గ్రామం ఐకేపీ సెంటర్లో మేము నిలబడి ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి 70 మంది రైతులకి సుమారు 50,60,000 రుణమాఫీ చేసిన చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది, గౌరవ మంత్రి గారిది, గౌరవ ఎమ్మెల్యే గారిది. ఈరోజు సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై రైతులకి ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉంది అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ నిన్నటి రోజున కనీస మద్దతు ధరకి సంబంధించి వడ్లకి కేవలం 72 రూపాయలు పెంచిన చరిత్ర ఈరోజు భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా మొక్కజొన్నలకి కేవలం 10 రూపాయలు మద్దతు ధర పెంచి ఈరోజు ప్రచార ఆర్భాటాలకి పోతుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దపల్లి యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ సిఫారసుని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తుంగలోకి తొక్కే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఈ 72 మద్దతు ధరని యువజన కాంగ్రెస్ పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు హమాలీలకి సంబంధించి ఒక క్వింటాల్కి 17 రూపాయలు పెంచిన చరిత్ర ఈరోజు క్వింటాల్కి సంబంధించి హమాలీలకి షార్టేజ్ ఉందని ఈరోజు ప్రభుత్వం దృష్టికి రాగానే